హలో, వెల్కమ్ బ్యాక్ టు ఈ తరం కథలు. ప్లీజ్ ముందుగా వీడియోకి ఒక చిన్న లైక్ చేయండి, మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ అనే ఆప్షన్ మీద ఖచ్చితంగా క్లిక్ చేసి మీ పాయింట్స్ ని యాడ్ చేయండి. ఈ రోజు కథ మిస్టర్ యాటిట్యూడ్ విక్రాంత్ పార్ట్ 5. కథను రచించిన వారు అనురాధ గారు, వాయిస్ ఓవర్ శ్వేత. ఇక కథలోకి వెళ్ళిపోదామా? అక్కడికి వచ్చిన వ్యక్తిని చూసి అందరూ ఆశ్చర్యపోయారు. ముందుగా తేరుకున్న విశ్వనాథ్ గారి మొహంలో నవ్వు విరిసింది. వచ్చిన వ్యక్తి అతడికి స్మైల్ ఇస్తూ డైలాగ్ స్టార్ట్ చేశాడు. సారీ టు ఆల్. ఈ హైదరాబాద్ సిటీ ట్రాఫిక్ గురించి చెప్పాల్సిన పని లేదు, మీకు తెలిసిందేగా. ఎంత ఎర్లీగా స్టార్ట్ అయినా లేట్ అయింది. సారీ డియర్, టెన్షన్ పెట్టానా అంటూ స్టైల్గా ఆమె వైపు చూసి అడిగాడు. మీకు ఈ పాటికే అర్థమై ఉంటుంది, వచ్చింది మన విక్కీ బాబు అని. అసలు ఏం జరిగిందో అర్థం కాలేదు. కానీ ముందుగా బాలు షాక్ అయ్యాడు. తమ ఆఫీస్కి కాకుండా కారు యూటర్న్ తీసుకో అని ఆర్డర్స్ ఇచ్చిన విక్రాంత్ నేరుగా బోర్డు మీటింగ్ కి రావడం వెనుక కారణం బాలుకి తెలియడం లేదు. అతడికి ఏమీ అర్థం కాక పిచ్చి చూపులు చూస్తున్నాడు. మా బాస్ అమ్మాయి పక్కన కూర్చున్నాడు, ఆమెకు స్మైల్ ఇస్తున్నాడు. ఇది నిజమా కలా అని కళ్ళు నులుముకొని చూస్తున్నాడు. శేషాచలం మైండ్ బ్లాక్ అయిపోయింది. తన కళ్ళని తానే నమ్మలేనట్టు చూస్తూ, బాబు మీరు ఇక్కడికి ఎలా వచ్చారు? అసలు మీరు రావడం ఏంటి? నమ్మలేకున్నా అన్నాడు. విక్రాంత్ వెటకారంగా చూస్తూ, ఎందుకు నమ్మలేకపోతున్నారు? నేను రాకూడదు అని ఏమైనా అనుకున్నారా? శేషాచలం ఉలిక్కిపడి, అబ్బే అలా ఏం లేదు బాబు, రాకూడదని ఎందుకంటాము? కానీ మీరిక్కడ నాకేం అర్థం కావడం లేదు అని శంకర్ వైపు చూశాడు. అతడు ఏదో దీర్ఘం తీస్తూ ఉంటే అక్కడ ఉన్న రామచంద్రయ్య కలగ చేసుకుని, రావలసిన వారు వచ్చేశారు, ఇంకెందుకు లేట్ చేయడం, ప్రాసెస్ మొదలు పెట్టండి అన్నాడు. అక్కడ ఉన్న వాళ్ళ ఫేస్ లో రక్తం లేదు, తెల్లవారి చూస్తున్నారు. అప్పుడు వచ్చింది అనన్యలో కదలిక. ఆమె విక్రాంత్ వైపు విచిత్రంగా చూస్తూ, ఎందుకు వచ్చావు? నిన్ను ఎవరు రమ్మన్నారు? వెళ్ళిపో అన్నట్టు సైగలు చేస్తుంటే విక్రాంత్కి ఇంకా మంటెక్కింది. ఆమె కంగారు భయం చూసి నవ్వుకుంటూ, వెళ్ళను, ఇక్కడే ఉంటా, నీ సంగతి చూస్తూ అని కాలర్ ఎగరేస్తూ స్మైల్ ఇచ్చాడు. అనన్య తల పట్టుకుని ఏదో చెప్పే ప్రయత్నం చేస్తుంటే విశ్వనాథ్ కలగ చేసుకుని, అవును, జరగవలసిన కార్యక్రమం చూడండి, ఎందుకు ఆలస్యం? అమ్మా అనన్య, నువ్వు ఇంకా టెన్షన్ తగ్గించుకుంటే మీ నాన్నగారి సంస్థ నిలబెట్టిన దాన్ని అవుతావు. 100 మంది కార్మికుల జీవితాలు మీ చేతిలో ఉన్నాయి. సో ప్లీజ్ కాస్త అని సైగ చేశాడు. అనన్య విక్రాంత్ వైపు ఇబ్బందిగా చూస్తూ ఉంటే అతడికి భలే సరదాగా అనిపించింది. చేసేది లేక డాక్యుమెంట్స్ రెడీ చేసి వాళ్ళ ముందు ఉంచారు. శేషాచలం వీటిపై సంతకాలు చేయండి, మేమంతా చేసే ఉంచాం అంటూనే విక్రాంత్ వైపు డౌట్ గా చూస్తూ, కానీ బాబు మీకు అనన్య ఎలా పరిచయం? మీరు ఎప్పుడు లవ్ చేసుకున్నారు? ఇంకెప్పుడు పెళ్లి చేసుకుంటారు? అసలు రవిప్రకాష్ మీకు ఎలా పరిచయం? మీరు ఇంగ్లాండ్ లో ఉంటారని తెలిసింది అని ఆరా తీయడం మొదలుపెట్టాడు. అనన్య కంగారు పడిపోతూ, విక్రాంత్ ఏం చెప్తాడా, అసలు ఇప్పుడు ఏం జరుగుతుంది అని భయంగా చూస్తూ ఉంటే విక్రాంత్ మాత్రం కంగారు పడకుండా ఎంతో షార్పుగా, అసలు ఇంత కూడా జంకే పని లేకుండా ఏంటి ఇంట్రాగేషన్ చేస్తున్నారా? నిజానికి నాకు ఈ షేర్ నాకు వెంట్రుకతో సమానం. ఆఫ్టర్ ఆల్ 500C నా 10 బ్రాండ్ కార్స్ కి సమానం, తెలుసుగా. విక్రాంత్ ది గ్రేట్ బిజినెస్ మ్యాన్, బట్ నా ఫియాన్సీ కోరిక అంకుల్ రవిప్రకాష్ గారి ఆశ నెరవేర్చాలని వచ్చాను. తులసి ప్రకాష్ ఇండస్ట్రీ నేను నా కాబోయే ఈ ఫ్రాడ్ అని తడబడుతూ కవర్ చేస్తూ, అదే అనన్య కలిసి చూసుకోవాలి, ఇంకా బెటర్ పొజిషన్ కి తీసుకువెళ్ళాలి
అనేది ఆయన ఆలోచన. అందుకే నా ఇంపార్టెంట్ మీటింగ్ కూడా క్యాన్సిల్ చేసుకువచ్చాను అని సీరియస్ గా చెప్పాడు. అతడి మాటలు వింటున్న వాళ్ళల్లో అనన్య కూడా స్టన్ అయిపోయి అతడు చెబుతుందంతా నిజమే అన్నట్టు చూస్తుంటే శేషాచలం తడబడుతూ, అయ్యో ఇంట్రాగేషన్ అని ఏమీ కాదు, ఫార్మాలిటీస్ అంతే. ఇంతకీ మీరు నెక్స్ట్ మంత్ అనన్య బర్త్డే రోజు ఎంగేజ్మెంట్ ఆ వెంటనే పెళ్లి చేసుకుంటున్నారుగా? ముందుగా అనుకున్న విషయమేగా ఆ ప్రశ్న? పీల్చినట్టు అడిగాడు అతను. విక్రాంత్ ఉలిక్కిపడ్డాడు. ఈ ఫ్రాడ్ ని పెళ్లి చేసుకోవడమే జరగని పని అన్నట్టు చూశాడు. లాయర్ విశ్వనాథ్ అనన్య కంగారుగా చూస్తుంటే విక్రాంత్ కంట్రోల్ అవుతూ, ఈ నిర్ణయం అంకుల్ ఉన్నప్పుడు తీసుకున్నాం, బట్ ఇప్పుడు ఆయన లేరు. ఆయన ఇచ్చిన బాధ్యత మా మీద ఉంది, దాన్ని సక్రమంగా నిర్వర్తించాలి. పెళ్ళైతే ఇప్పుడప్పుడే చేసుకోము. కంపెనీ బాధ్యత తీసుకున్న మాకు పెళ్లికి తొందర ఏముంది? షేర్ హోల్డర్స్ అంతా జారుకుంటున్నారు అని తెలిసింది. వాళ్ళ సంగతి వాళ్ళని రెచ్చగొట్టిన వాళ్ళ సంగతి తేల్చాలి. ఎలా కంపెనీ లాస్ లో పెట్టి తప్పుకుంటారు అది తేల్చాలి. ఇలా చాలా ఉన్నాయి. ఇప్పుడు పెళ్లికి తొందర ఏముంది? అయ్యిందా మీ ఫార్మాలిటీస్? ఇంకేమైనా ఉన్నాయా అన్నాడు. శేషాచలం ఇరుక్కున్నాను అనుకున్నాడు. అతడి మాటలకు మతిపోయినట్టు చూస్తుంది అనన్య. విశ్వనాథ్ గారు ఆలస్యం చేయకుండా, ఇంకేం డౌట్ లేదు, విక్రాంత్ సైన్ చేయండి ప్లీజ్ అని అందించాడు. విక్రాంత్ అనన్య వైపు చూసి కన్ను కొడుతూ సంతకం చేసేశాడు. ఆమె నో అన్నట్టు కంగారుగా చూస్తూనే చేసేది లేక అతడు సంతకం చేసి ఇచ్చిన ఫైల్లో సంతకం చేసింది. అక్కడి పెద్దవాళ్ళు వాటా పంచుకుందామనుకుంటే కరెంటు ట్రాన్స్ఫర్లా వచ్చి అందరికీ షాక్ ఇచ్చాడు. విక్రాంత్ వాళ్ళ మొహాలు మాడిపోయాయి. రామచంద్రయ్య మాత్రం కంగ్రాట్స్ రవిప్రకాష్ గారి కోరిక నెరవేరింది. ఆయన కూతురు అల్లుడు సంస్థ రన్ చేస్తున్నారు. ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అంటూ చెప్పారు. మిగిలిన వాళ్ళు కూడా హా హా ఆల్ ది బెస్ట్ అంటూ కోరస్ ఇచ్చారు. బాలు చేతులు కట్టుకుని నిల్చొని చూస్తున్నాడు. అతడి మతిపోయి చాలాసేపు అయిపోయింది. విక్రాంత్ సార్కి పెళ్లి, రిలేషన్, రెస్పాన్సిబిలిటీ ఇదంతా ఏంటి? ఒక్క ముక్క అర్థం కాలేదు. అతడికి అందుకే మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు బాలు. అనన్య చేతికి ఫైల్ వచ్చింది. రూల్ ప్రకారం ఆమెకు బ్యాంక్ కూడా అవకాశం ఇస్తుంది. సమస్య సాల్వ్ అయింది. తన తల్లి కోరిక ప్రకారం ఆ ఇల్లు విడిచి వెళ్లే అవకాశం లేదు. ఆమెకు నమ్మలేని నిజంగా ఉంది. అక్కడి పరిస్థితి మీటింగ్ పూర్తయింది అన్నట్టు అక్కడి వాళ్ళు బయటకు రావడమే. మీడియా మీదన పడుతుంటే విక్రాంత్ మాత్రం బిల్డప్ ఇస్తూ ఉన్నాడు. అనన్య ఇబ్బందిగా చూస్తూ ఉంది. అవతలి వాళ్ళు ప్రశ్నలు వేస్తున్నారు. తులసి ప్రకాష్ ఇండస్ట్రీ పొజిషన్ ఏమిటి? మీరు నెక్స్ట్ స్టెప్ ఏం తీసుకుంటున్నారు? ఈ మీటింగ్ ఎందుకు ఏమిటి అని శేషాచలం ఒకటి అనుకుంటే ఒకటి జరిగింది. విక్రాంత్ మీడియాకి విషయం చెప్పాడు. రవిప్రకాష్ గారి కంపెనీ అనన్య విక్రాంత్ కలిసి చూసుకుంటున్నారు. ఆ సంస్థకి ఎలాంటి ప్రాబ్లం లేదు, అంతా ఎప్పటిలా రన్ అవుతుంది అని. అతడి మాటలు విన్న విలేకరులు అయితే త్వరలో మీ వివాహమా అని అడిగాడు. అనన్య అడ్డుకుంటూ ప్లీజ్ మాకు చాలా వర్క్ ఉంది, పెళ్లి ఇప్పుడు అప్పుడే అనుకోవడం లేదు, అందుకు టైం ఉంది, పెళ్ళనివ్వండి అంటూ వాళ్ళని తప్పుకొని గబగబా ఒక హాల్లోకి చేరుకుంది. ఆమె వెనకే విశ్వనాథ్ విక్రాంత్ని తీసుకుని వెళ్లారు. హాల్ డోర్ క్లోజ్ అయింది. ఆ డోర్ బయట అనన్య, మేనేజర్ బాలు నిలుచొని అక్కడ ఇక్కడ ఏం జరుగుతుందో అర్థం కానట్టు చూస్తున్నారు. అనన్య అప్పటి వరకు ఓపికగా ఉంటూ అప్పుడు అడిగింది, అసలు నిన్నెవరు రమ్మన్నారు? ఎందుకొచ్చావు? నేను నీ హెల్ప్ అడగలేదు, మరి ఎందుకు ఇదంతా? విశ్వనాథ్ కంగారుగా అమ్మా అనన్య ఏంటిది? ఎందుకు నువ్వు ఇలా మాట్లాడుతున్నావు? నువ్వు అడగకపోయినా నీకంటే ముందు నేను రిక్వెస్ట్ చేశాను. ఆ గౌరవంతో వచ్చి ఉంటారు. విక్రాంత్, అందులో సంతోషించాలి గాని తిరిగి ప్రశ్నించడం ఏమీ బాలేదు. కోరి సమస్య తెచ్చుకోకు, అంతా అయిపోయింది
అనుకున్న సమయానికి విక్రాంత్ నిజంగా దేవుడిలా వచ్చాడు. చాలా థ్యాంక్స్ బాబు అని చెప్తుంటే విక్రాంత్ ఇరిటేట్ అవుతూ, చాలిస్తారా మీ డ్రామాలు? ఏంటి ఇద్దరు ఓవర్ చేస్తున్నారు? హే ఫ్రాడ్, ఏంటి బిల్డప్ ఇస్తున్నావు? నేను నువ్వు అడిగితే రాలేదు, నిన్ను టార్గెట్ చేసి వచ్చాను. ఎంత పొగరు నీకు? ఆహానికి ఏమీ తక్కువ లేదు. మీరేంటి సెంటిమెంట్ డైలాగ్స్ వేస్తున్నారు? మీరు అడిగారు, గౌరవంతో వచ్చాను అని. అంత లేదు, నేను బిజినెస్ మ్యాన్ని, సో ఇది ఒక బిజినెస్ డీల్ గా అనుకుని వచ్చాను. ఓయ్ ఫ్రాడ్, నీకు వచ్చిన దానిలో నాకు 50% షేర్ కావాలి. అలాగే నా రూల్స్ కి నువ్వు ఓకే చెప్పి ఇక్కడ ఈ అగ్రిమెంట్ పేపర్స్ పై సైన్ చేయాలి. అప్పుడే ఇప్పటి వరకు సాఫీగా సాగిన ఈ ప్రాసెస్ ముందుకు వెళ్తుంది. లేదా శేషాచలంకి మ్యాటర్ మొత్తం చెప్పి ఈసారి నిన్ను గ్యారంటీగా జైలుకు పంపిస్తాను అంటూ షాక్ ఇచ్చాడు. విశ్వనాథ్ నమ్మలేనట్టు చూస్తూ ఉంటే అనన్య సీరియస్ అవుతూ, అనుకున్నా ఈ శాడిస్ట్ అడగకుండా వచ్చి హెల్ప్ ఎందుకు చేస్తున్నాడు అని. అంతా ఇప్పుడు అర్థమైంది. డబ్బు కోసమా? నీ వెంట్రుకతో సమానం అన్నావు, మరి దీన్నేమంటారు? నా డాడ్ ప్రాపర్టీ కాపాడుకునే ప్రయత్నంలో అబద్ధం చెప్పానని నన్ను ఫ్రాడ్ అంటున్నావు. మరి ఇంతమంది ముందు ఫియాన్సీ, అంకుల్, ఆశయం లాంటి డైలాగ్స్ చెప్పి సంతకం చేసి షేర్ అడుగుతున్న నిన్నేమనాలి? డబుల్ ఫ్రాడ్ అని పిలవాలా అని అనన్య అంది. ఆ మాటలకు విక్రాంత్ మరింత ఇరిటేట్ అవుతూ, నేనెందుకు ఫ్రాడ్ అవుతాను? నీ స్కామ్ లో నేను ఇన్వాల్వ్ అయినందుకు నా వంతు షేర్ ఇవ్వాలి అంటున్నా. ఇది బిజినెస్ డీల్ అంతే. ఇంకా ఎక్కువ మాట్లాడితే ప్రెస్ వాళ్ళు ఇంకా బయటే ఉన్నట్టున్నారు. ఇప్పుడే వాళ్ళకి మ్యాటర్ అంతా చెప్తాను. ఈ షేర్ నాకు పెద్ద లెక్క కాదు, కానీ నీకు ఊరికే హెల్ప్ చేయడానికి నువ్వేం నా ఫ్రెండ్ కాదు, లవర్ కాదు, అసలు ఏమీ కాదు. మరి ఫ్రీగా ఎందుకు హెల్ప్ చేస్తాను? పొగరు చూపించి మాట్లాడుతున్నా, నీ పొగరు ఇప్పుడే దిగుతుందుండు అని బయటకు వెళ్తుంటే విశ్వనాథ్ ప్రమాదం అర్థం చేసుకొని, బాబు ఆగు ప్లీజ్. అమ్మ అనన్య, ఏంటిది? నువ్వు శాంతంగా ఉండాలి. ఇలా సీరియస్ అవుతూ మాట్లాడితే పనులు జరగవు. బాబు నువ్వు కోరినా షేర్ ఇస్తాం, బట్ 50% ఇవ్వలేం అన్నాడు. విక్రాంత్ కుదరదు, నాకు 50% ఇవ్వాలి అంటుంటే అనన్య ఇరిటేట్ అవుతూ, నాకు వచ్చేదే 50%, అందులో నీకు 50% ఎలా ఇస్తాను? కుదరదు, 5% ఇస్తాను. మాట్లాడకుండా తీసుకొని వెళ్ళు ఇక్కడి నుండి అంటూ డైలాగ్ వేసింది. విక్రాంత్ నవ్వుతూ, ఏంటి వాగుతున్నావు? 5% ఈ లాయర్కి ఇవ్వు, తీసుకుంటాడు. నాకు 50% కావాలంతే. అనని తల పట్టుకొని సరే 10% అంటూ బేరం పెట్టింది. విక్రాంత్ సీరియస్ గా, ఇది కూరగాయల బేరం కాదు పొగరు, విక్రాంత్ తో బిజినెస్ డీల్, అర్థమైందా? నీకోసం ఫైనల్ చేస్తూ 40% ఓకే చేస్తున్నా అన్నాడు. అనన్య ఇంకా చేసేది లేక, చూడు నేను 25% కంటే ఇవ్వలేను, ప్లీజ్ నన్ను విసిగించుకు అంటూ అడిగింది. విక్రాంత్ నవ్వుతూ, నిన్ను విసిగించడమే నా పని పొగరు. సరే అలా కాని 25% నాకు షేర్ ఇస్తున్నా. అలాగే నా రూల్స్ కొన్నిటికి ఒప్పుకుంటున్నట్టు ఈ పేపర్స్ పై సైన్ చేయి అంటూ అందించాడు. అనన్య ఏంటా పేపర్స్ అని తెరిచి చదువుతూ ఉంటే బయట డోర్ కొడుతున్న శబ్దం వచ్చింది. విశ్వనాథ్ టైం లేదు, సైన్ చేయమ్మా ప్లీజ్ అన్నారు. అనన్య అనుమానంగా చూస్తూనే సైన్ చేసింది. విక్రాంత్ గబ్బుకున్న పేపర్స్ లాక్కుని కోటు లోపల పెట్టుకుని, గుడ్, నౌ టైం స్టార్ట్ అంటూ చిటికలు వేస్తూ ముందుకు వెళ్లి డోర్ ఓపెన్ చేశాడు. బయట కొందరు వ్యక్తులు నిల్చొని ఉన్నారు. వాళ్ళంతా కూడా అనన్యని అభినందనలు తెలుపుతూ తమ జీవనోపాధి అయిన ఇండస్ట్రీ కాపాడారని సంతోషం వ్యక్తం చేస్తున్నారు. బాలు విచిత్రంగా చూస్తూ, సార్ ఏంటిది అంతా అని అడుగుతుంటే విక్రాంత్ చేయి చూపించి కాస్త సైలెంట్ గా ఉండు అని చెప్పాడు. అనన్య మొహంలో అప్పుడు కాస్త నవ్వు కనిపించింది. విక్రాంత్ డబ్బు తీసుకుంటున్నాడు, సో నేను చెప్పింది వింటాడు.
అలాగే కంపెనీ మూతపడదు. అమ్మయ్యా డాడ్, నేను ఈ పరీక్షలో ఎలాగోలా పాస్ అయ్యాను. డాడ్ థ్యాంక్ యూ అని మనసులో చెప్పుకుంటూ ఉంది. వచ్చిన వాళ్ళంతా విష్ చేసి వెళ్తుంటే వాళ్ళని దాటుకుంటూ ఒక వ్యక్తి సీరియస్ గా అనన్య ముందుకు రావడం కనిపించింది. అంతే, అనన్య మొహంలో నవ్వు మాయమైంది. గుండె భయంగా కొట్టుకుంటూ ఉంటే ఆమెకు తెలియకుండానే విక్రాంత్ చెయ్యి గట్టిగా పట్టుకుంది. విక్రాంత్ ఆమె ప్రవర్తన చూసి డౌట్ పడ్డాడు. అనన్య ఇంకా ఇంకా గట్టిగా చెయ్యి బిగిస్తూ పట్టుకుంటూ ఉంటే విక్రాంత్ వచ్చిన వైపు, ఆ వ్యక్తి వైపు చూసి ఎవరు అన్నట్టు విశ్వనాథ్ వైపు చూశాడు. అతడికి తెలీదు అన్నట్టు సైగ చేశారు. వచ్చిన వ్యక్తి నేరుగా అనన్య వద్దకు వచ్చి ఆమె విక్రాంత్ చేయి పట్టుకోవడం చూసి మరింత సీరియస్ అవుతూ, ఏమిటిది? ఎందుకిదంతా? ఓ, నాతో చెప్పకుండా, నేను వచ్చే వరకు వెయిట్ చేయకుండా అసలు ఇంత పెద్ద నిర్ణయం ఎలా తీసుకున్నావు? వీడితో నీ పెళ్లి, లవ్ స్టోరీ ఇన్ని ఉన్నాయా? ఎప్పుడు? ఎక్కడా? నేను ఊరుకోను, చెప్తున్నా అంటూ రెచ్చిపోతూ ఉంటే అనన్య భయపడిపోతూ నోట మాట రానట్టు చూస్తూ ఉంది. విక్రాంత్ చిటికలు వేస్తూ, హలో, హూ ఆర్ యూ మ్యాన్? ఏంటి ఓవర్ యాక్షన్ చేస్తున్నావు? ఓ, అంటే వీడిని ప్లాన్ చేసుకున్నావా? నేను ముందుగా వచ్చి ప్లాన్ చెడగొట్టానా? ఓ సాడ్, పాపం, ప్లాన్ బోల్తా పడింది. హే జింబో, ఏంటి విషయం? అంతా అయ్యాక వచ్చి బిల్డప్ ఇస్తున్నావు? చాలు, ఇంక పో, మ్యాటర్ సెటిల్ అయింది అని ఏదో చెప్తుంటే అవతల వ్యక్తిని సంగతి చూస్తాను అన్నట్టు సైగ చేసి అనన్యకు వార్నింగ్ ఇస్తున్నట్టు సిగ్నల్ ఇచ్చి వచ్చిన వెంటనే వెళ్ళిపోయాడు. అంతే, అనన్య విక్రాంత్ వైపు చూసి చాలా భయంగా ఫీల్ అయింది. ఏం జరుగుతుంది అని చాలా కంగారుగా ఉంది. విక్రాంత్ ఆమె చెయ్యి విదిలించి, చేసిన యాక్టింగ్ చాలు, రేపు కలుద్దాం. బాలు, వెళ్దాం పదా, ముందైతే డెటాల్తో స్నానం చేయాలి అని అతన్ని తీసుకుని వెళ్ళిపోతూ ఉంటే ప్రమాదం జరుగుతుంది అని భయంగా చూస్తూ ఉండిపోయింది అనన్య. విక్రాంత్ చిరాకు పడుతూ ఉన్నాడు. నా మొహం చూడను అంటుందా? బాగా అయింది. నాతోనే గొంతు పెంచి మాట్లాడుతుందా? నేను అనుకున్నది చేశాను, రిలాక్స్ గా ఉంది అనుకుంటూ ధీమాగా ముందుకెళ్తుంటే అతడి వెంట అర్థం కాని ఉర్దూ సినిమా చూసినట్టు కదిలాడు బాలు. అతడికి సినిమా బిగినింగ్ నుండి ఎండ్ వరకు ఒక్క ముక్క అర్థం కాలేదు. అసలేం జరిగింది, ముందు ముందు ఏం జరగబోతుంది అని అర్థం కాని బాలు బిక్కమొహం వేసుకుని పోయి కార్ స్టార్ట్ చేశాడు. విక్రాంత్ రిలాక్స్ గా సీట్ మీద వాలి కూర్చున్నాడు. బాలు భయపడుతూనే అడిగాడు, సార్, ఇంటికా ఆఫీస్కా అని. విక్రాంత్ విసుక్కుంటూ, అరే నీకు ఇప్పుడే చెప్పానా, ఫ్రెష్ గా స్నానం చెయ్యాలి, వైరస్ అంటుకుంది, త్వరగా ఇంటి వైపు పోనివ్వు అని చెప్పి ఫోన్ పట్టుకుని ఎవరితోనో డిస్కస్ చేస్తూ ఉన్నాడు. బాలు ఏమీ అర్థం కాక, ఈయన ప్లాన్ ఏంటసలు, ఏం జరిగింది అని గొణుకుతూ విక్రాంత్ ఇంటి వైపు కారు మళ్లించాడు. కొంత దూరం కూడా వెళ్ళలేదు. ఆ కారుకి అడ్డంగా కొందరు మనుషులు వచ్చి నుంచున్నారు. అంతే, బాలు కంగారుగా కార్ సడన్ బ్రేక్ వేశాడు. విక్రాంత్ ఆ అదురుకి విచిత్రంగా చూసి, ఏరా, ఏమొచ్చింది నీకు, ఆ కారు నడపడం ఏంటి అంటూ బయట కాచుకుని ఉన్న గ్యాంగ్ ని చూశాడు. విక్రాంత్ ముందే కాస్త ఆరగన్ టైప్ అతని కారుకి అడ్డంగా వచ్చి నిల్చున్న వాళ్ళని చూసి ఇంకాస్త ఇరిటేట్ అవుతూ, రేయ్, ఎవరా మీరు అంటూ కారు దిగాడు. అంతే, అదే అవకాశంగా తీసుకొని అక్కడ ఉన్న వాళ్ళల్లో ఒకడు విక్రాంత్ మీద చేయి చేసుకున్నాడు. అతడు ఎక్స్పెక్ట్ చేయని ఎదురు దెబ్బ తగిలింది. అంతే, విక్రాంత్కి మంటెక్కిపోయింది. అతడి పై పెదవి చిన్నగా చిట్లి బ్లడ్ వచ్చింది. బాలు అయితే మతిపోయినట్టు చూస్తూ ఉండిపోయాడు. విక్రాంత్ నోట్లో వచ్చిన బ్లడ్ ఉమ్మి వేసుకున్న సూట్ విప్పి, రే బాలు అని పిలిచాడు. అతడు కంగారుగా సార్ అంటూ వచ్చాడు. విక్రాంత్ చేతిలో సూట్ ఇచ్చి, సూట్ అందులో పేపర్స్ నలగకుండా చూసుకో, చెప్తా అని అతన్ని పక్కకు పంపించి, రండ్రా అని అతడి మీదకి వస్తున్న ఒక్కొక్కడి మెడ పట్టుకొని
అక్కడ ఉన్న చెట్ల మీదకి తిప్పి కొడుతుంటే వాళ్ళు గాల్లో రాకెట్లా ఎగిరి చెట్ల మీద గబ్బిలాలా వేలాడుతూ ఉన్నారు. ఇంకొందరు విక్రాంత్ చేతిలో అప్పడల్లా పగిలిపోతూ ఉంటే మరికొంతమంది మట్టిలో పొర్లుతూ నేలకి రాసుకుపోయారు. విక్రాంత్ తిన్న దెబ్బకి బదులు అక్కడ ఉన్న ఒక్కొక్కరి కీళ్లు విరక్కొట్టి పడేస్తూ ఉంటే వాళ్ళు విక్రాంత్పై ఎదురుదాడి చేయలేక చేతులు ఎత్తేశారు. 5 నిమిషాలు మొత్తం ఫినిష్ అయ్యారు. చివరిగా ఒకడు విక్రాంత్ కాలి కింద ఉన్నాడు. అంతలో వాడి ఫోన్ మోగింది. విక్రాంత్ ఆ ఫోన్ అందుకొని చూస్తూ ఉన్నాడు. వచ్చిన వాళ్ళు ఎవరు, ఎందుకు అటాక్ చేశారు, ఏం అడిగింది, చూసింది లేదు. తిక్కరేగి కుమ్మి పారేశాడు. అతడి సంగతి తెలిసే బాలు సైడికి చూస్తూ ఉన్నాడు. విక్రాంత్ వాళ్ళని అడుగుతూ, రేయ్ నాకసలే తిక్క, మ్యాటర్ చెప్పకుండా నన్ను టచ్ చేస్తే పొజిషన్ ఇలాగే ఉంటుంది. చూశారుగా, ఇప్పుడు చెప్పండి ఏంటి మ్యాటరు? ఎవరు మిమ్మల్ని పంపించింది? ఆ పొగరు పంపిందా? ఆ ఫ్రాడ్ పని పూర్తయింది అని నా అడ్డు తొలగించే ప్లాన్ చేస్తుందా అని అడుగుతుంటే దెబ్బలు తిన్న వాళ్ళకి ఓపిక లేక నోట మాట రానట్టు పడిపోయారు. ఆన్సర్ ఇవ్వలేదు. విక్రాంత్ చేతిలో ఫోన్ మళ్లీ మోగింది. విక్రాంత్ లిఫ్ట్ చేయగానే అవతలి వ్యక్తి సీరియస్ గా, ఏంట్రా పనైందా? వాడు చచ్చాడా? మళ్ళీ అనన్య చెయ్యి పట్టుకునే అవకాశం లేదుగా? పని పూర్తి చేశారా అని అడుగుతుంటే విక్రాంత్ ఆశ్చర్యంగా, రేయ్ ఎవడ్రా నువ్వు? నన్ను ఫినిష్ చేశారా అని అడుగుతున్నావా? ఈ చచ్చు వెధవల్ని పంపించి పాపం వాళ్లే నా చేతిలో ఫినిష్ అయ్యారు. నువ్వు బ్యాలెన్స్ ఉండిపోయావు, వస్తే నిన్ను కూడా ఫినిష్ చేస్తా అంటూ విక్రాంత్ డైలాగ్ వేశాడు. విక్రాంత్ మాటలు అవతలి వ్యక్తికి నచ్చలేదు. అంతే సీరియస్ అవుతూ, రేయ్ రెచ్చిపోకు చెప్తున్నా, నీ చావుని చూస్తాను, నేను విడిచిపెట్టను నిన్ను అని వార్నింగ్ ఇచ్చాడు. విక్రాంత్ నవ్వుతూ, నాకు వార్నింగ్ కాంప్రమైజ్ నచ్చదు, ఓన్లీ వైలెంట్ మాత్రమే నచ్చుతుంది. నీకంత ముచ్చటగా ఉంటే మళ్ళీ ట్రై చేసుకో, ఐఎమ్ రెడీ. బట్ నెక్స్ట్ టైం కాస్త ఎక్కువ మందిని పంపించు, లేదా నువ్వొచ్చి నన్ను లేపే ప్రయత్నం చేసుకో, ఓకే? ఇప్పుడు మూసుకొని ఫోన్ పెట్టు అని కట్ చేశాడు. అవతలి వ్యక్తి ఫైర్ అవుతూ అనన్యకి సీరియస్ గా ఫోన్ చేస్తున్నాడు. మరి అతనెవరు, ఏంటి, ఆ తర్వాత ఏం జరగబోతుంది? అసలు విక్రాంత్ అనన్య అగ్రిమెంట్ మీద ఏం రాశాడు ఏంటి అనేది నెక్స్ట్ పార్ట్ లో తెలుసుకుందాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్.